వచ్చేకాడికి మనకి రా సిల్క్ మెటీరియల్తో మనం తీసుకున్నామండి. మెటీరియల్ వచ్చేకాడికి మంచి డార్క్ నామీ బ్లూ కాంబినేషన్స్ పైన అంతా కూడా ఒక సిల్వర్ కాంబినేషన్స్ మనం బుటీస్ అనేది మనం అందంగా హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి కింద వైపు అంతా కూడా ఒక స్కర్ట్ స్టైల్లో మనం హైలైట్ చేసామండి. ఒక సైడ్ కట్ అనేది మిడిల్ కట్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. మిడిల్ కట్ హైలైట్ చేస్తూ వర్క్ అనేది కూడా మనం నామీ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా సిల్వర్ తో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా. అది కాంబినేషన్ చూసినట్లయితే ఒక లైట్ మెహందీ కాంబినేషన్ అండ్ పల్స్ వర్క్ అండ్ సిల్వర్ జరీతో వర్క్ అనేది ఆ ఫ్లవర్ లో మనం ఎల్ స్టైల్లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే దామన్ పార్ట్ లో కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. పైన వచ్చేకాడికి నెక్ దగ్గర కూడా చాలా సోబర్ గా వర్క్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంతా కూడా ఒక చిన్న చిన్న పల్స్ వర్క్ తో మనం చక్కగా మన వర్క్ అనేది హైలైట్ చేసామండి. దీనికి వచ్చేకాడికి బాటమ్ వచ్చేకాడికి బాగుంటుంది. క్రీమ్ కలర్ బాటమ్ తీసుకున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ చున్నీ వచ్చేకాడికి అంతా కూడా మనం చాలా అందంగా హెవీ చున్నీతో మనం హైలైట్ చేసామండి. అంటే మనకి నావీ బ్లూ ఉంది కాబట్టి నావీ బ్లూ టాప్ ఉంది కాబట్టి చున్నీ అంతా కూడా మనం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే మనకి సిల్వర్ జరీ వర్క్ ఇచ్చాం కాబట్టి చక్కగా మనం ఆ వర్క్ కాంబినేషన్స్ తో మనం ఒక ఆఫ్ వైట్ తో మనం నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని చాలా హెవీ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ కూడా అండి 4 సైడ్స్ బోర్డర్స్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, సో 4 సైడ్స్ బార్డర్ అండ్ దుపట్టా చాలా హెవీగా ఉంది. సో ఈ డ్రెస్ కి దుపట్టా కూడా ఒక రిచ్ లుక్ తెస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్ వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర ఉంటుందండి. 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుంది. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకు ఓన్లీ 2100 రూపీస్